2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ప్రీవియస్ వీడియోలో కుబేర ఫార్ములాస్ ఒకటి చెప్పడం జరిగిందంటే ఆ సినిమాలో ఉండేటువంటి లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఏం చెప్పబడిందో సారాంశం మొత్తం తీసుకొచ్చి మరి లా ఆఫ్ అట్రాక్షన్ కి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మనం ఎప్పటికీ నిత్య శక్తితో సంపూర్ణంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన దగ్గర మనీతో పాటు పవర్, ఆ ఎనర్జీ డెఫినెట్గా ఉండాలి. దాంతోపాటు బుద్ధి కూడా ఉండాలి. ఆ ఓవరాల్ వీడియోలో నేను అబ్జర్వ్ చేసింది కూడా అదే. చాలా బాగా చెప్పారు. గ్రేట్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ కుబేర టీమ్ అండి. చాలా అద్భుతంగా, అంటే ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి ఇంక ఎన్ని నేషనల్ అవార్డ్స్ వస్తాయో ఇంకా నేను ఊహించుకుంటున్నాను. చాలా ఎక్స్ట్రాడినరీ. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు అసలు అద్భుతంగా చేశారండి. ఎక్స్ట్రాడినరీ. ఎంటైర్ కుబేర టీమ్ కి మా తరపున, అంటే అన్వర్ గారి తరపున, నా తరపున స్పెషల్ అండ్ బిగ్ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ కూడా. వండర్ఫుల్ మూవీ అండి, నిజంగా వెరీ ఇన్స్పైరింగ్. అంటే ఎక్స్పైర్ అయ్యే స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా తీశారు సినిమా. సో ఎస్, ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే అందరూ జాగ్రత్తగా వినండి. మనం మొన్న కోటి కళలు మాట్లాడడం, ఇప్పుడు ఆర్థిక పాఠాలు నేర్పడం, ఇప్పుడు గోల్డెన్ రూల్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్. చాలా మంది ఫెయిల్ అయిపోవడానికి రీజన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్ గా ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. వాళ్ళ హస్బెండ్ బాగానే ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్కి నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వే పని చేయకు, నువ్వు బాగానే, నువ్వు అది ఉండు. సడన్ గా కరోనా టైంలో అతను ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు ఆవిడకి చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకనంటే అంతా అతనే చూసుకునేవారు. ఇప్పుడు ఏమీ ఆవిడకి తెలియదు. ఒక బ్యాంక్కి వెళ్ళి చెక్ ఎలా రాయాలో తెలియదు, ఒక ఆన్లైన్లో ఎలా ఆర్డర్ పెట్టాలో తెలియదు, అంటే ఏదైనా ఒక బుక్ చేసుకోవడం తెలియదు ఆన్లైన్లో. సో నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే బికాస్ దే ఫెయిల్డ్ ఇన్ ప్లానింగ్. ప్లానింగ్ లో ఫెయిల్ అయిపోతారు. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాహుబలి సినిమా ఎందుకు అంత హిట్ అయిందని చూస్తే ప్లానింగ్. శత్రువు ఎలా వస్తాడు, ఎలా వస్తే ఎలా అంటే పక్కా ప్లానింగ్ అనమాట. వీళ్ళు వెళ్ళారు కాబట్టి అంత సక్సెస్ అయ్యారు. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి గోల్డెన్ రూల్స్ ప్లానింగ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను చాలా రీసెర్చ్ చేసి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే ఫార్ములా తయారు చేశానండి. చాలా ఏంటంటే ఓన్ గా తయారు చేశాను. TPD = మనీ. చెప్తాను, మీరు కూడా టైం కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మనీ = TPD లేదా TPD అని టైప్ చేయండి. ఏంటి TPD? ఈ వీడియోలో ఇదే హైలైట్ అండి. TPD అంటే ఏంటి? TPD ఉంటే మనీ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ స్థాయికి వెళ్ళిపోతాం మనం. సో నేను మళ్ళీ చెప్తానండి, మీరు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే లైఫ్ లో ఎంతసేపు మనం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ఈ ఫార్ములా తెలుసుకోండి. ఏంటి ఆ ఫార్ములా? సో అని అంటే T అంటే టాలెంట్ డెవలప్ చేసుకోవాలి. టాలెంట్ ఉంటేనే సరిపోద్దా డబ్బు సంపాదించడం? లేదు. టాలెంట్ తగ్గట్టు ప్లాట్ఫామ్ ఒకటి దొరకాలి మనకి. నేను 15 సంవత్సరాలు బట్టి మోటివేషన్ స్పీకర్ ఉన్నాను. ఇది నా 2010లో ఆగస్టు 14 విజయనగరం నా మోటివేషన్ కెరీర్ స్టార్ట్ చేశానండి. సో అలా విజయనగరం నుంచి వైజాగ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చాను అనమాట. అంటే ఇప్పుడు టాలెంట్ ఉంది అన్వర్కి, అప్పుడు ఉంది. కానీ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే దొరుకుతుందో, అలా దొరికిన తర్వాత ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కి ప్లాట్ఫామ్ దొరికింది, బట్ డిసిప్లిన్ మిస్ అవడం వల్ల డబ్బు సంపాదించలేకపోయారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఏంటంటే వినోద్ కాంబ్లే, సచిన్ టెండూల్కర్, మరి ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు బోత్ ఆర్ టాలెంటెడ్. ఇద్దరికి ఇండియాలో ప్లాట్ఫామ్ దొరికింది ఆడుకోవడానికి. మరి ఇప్పుడు ఈరోజు టెండూల్కర్ ఎక్కడో ఉన్నారు. సో వినోద్ కాంబ్లే మీకు తెలుసు, ఈరోజు అంటే తన హాస్పిటల్ బిల్లు కూడా పేమెంట్ చేయలేని స్థితిలో వినోద్ కాంబ్లే ఉండిపోయాడు. ఎందుకు అని అంటే బోత్ ఆర్ హైలీ టాలెంటెడ్, ప్లాట్ఫామ్ ఉంది. సో కానీ వినోద్ కాంబ్లే మిస్ అయింది ఏంటంటే డిసిప్లిన్. టెండూల్కర్ ఎప్పటికీ అతను డిసిప్లిన్ ఫాలో అవుతారు. సో అందుకే మన వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే 93లో ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా హైలీ టాలెంటెడ్ ఇండియా లెవెల్లో ప్లాట్ఫామ్ దొరికింది ఇండియాలో ఆడడానికి. ఈరోజు డిసిప్లిన్ అనే ఒక వర్డ్ లేకపోవడం వల్ల కట్ చేస్తే ఈరోజు సచిన్ టెండూల్కర్ హై స్థాయిలో ఉంటే ఈరోజు అంటే కనీసం హాస్పిటల్ బిల్లు కూడా పే చేసుకోలేని స్థితిలో ఈరోజు వినోద్ కాంబ్లే ఉండిపోయాడు. ఎందుకనంటే బికాస్ ఆఫ్ డిసిప్లిన్ అని చెప్పేసి. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, టాలెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి. టాలెంట్ ఉందా, ప్లాట్ఫామ్ ఉందా, డిసిప్లిన్ మిస్ అవుతున్నారా చూసుకోండి, అక్కడే మనీ పోతుంది అనమాట. సో ఎందుకంటే టాలెంట్ ఉండి ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత అక్కడ డిసిప్లిన్ మిస్ అయిపోతాం. అందువల్ల ఏంటంటే మనీ అనేది రోలర్ కోస్టర్ లాగా అయిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓకే మీకు నేను నాకు టాలెంట్ ఉందా, నా టాలెంట్ తగ్గట్టు ప్లాట్ఫామ్లో ఉన్నానా, ఓకే ప్లాట్ఫామ్లో ఉన్నానా, ఇప్పుడు నేను ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డిసిప్లిన్. సో వెన్ యూ ఫాలో ద డిసిప్లిన్, మనీ విల్ ఫాలో యూ అని చెప్తానండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇది నాకు ఇప్పటికీ చాలా ఇన్స్పైరింగ్ అనమాట. ఈరోజు సచిన్ టెండూల్కర్ ఏంటంటే ఆశ్చర్యకర్ చెప్పినా కూడా వింటారు. స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరు చెప్పిన మాట వినకుండా ఈగోయిస్టిక్ గా అయిపోతే
సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే తెలివైన వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, తెలివైన వాళ్ళు అవతల వాళ్ళ తప్పుల నుంచి నేర్చుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ జీవితం నుంచి నేర్చుకుంటారు. సో నిప్పు కాలుతుందని చెప్పడానికి మనం నిప్పు పట్టుకోవాల్సిన పని లేదు. ఎవరో చెప్తే చాలు, బాబు నిప్పు పట్టుకోకనైనా కాలుతుంది అంటే మనం వింటే చాలు, నువ్వు చెప్పేదే నాకు తెలియదా అని పట్టుకుంటే అమెరికాలో పట్టుకున్న అనకాపల్లిలో పట్టుకున్న నిప్పే. సో అందువల్ల అంటే ఇలాంటి లెసన్స్ మనకి చాలా జాగ్రత్త పడండి. ఇంకా తీసుకుంటే లక్ష్య సాధనకు, మళ్ళీ చెప్తాను, ఇంతకుముందు చెప్పాను, లక్ష్యాలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలి, లక్ష్యాలు సాధించాలంటే క్రమశిక్షణ ఉండాలి. సో అంటే ఈ విధంగా ఉంటే, అంటే శిక్షణ గాని ఉంటే శిక్ష పడకుండా మనం కాపాడుకోవచ్చండి. అంటే క్రమశిక్షణ లేకపోతే రేపు పొద్దున శిక్ష పడుతుంది అనమాట అది. సో ఇంకొక మీరు తీసుకుంటే, అండ్ ఇంకా ధనవంతులు అవ్వడానికి మెయిన్ గా పర్సనలైజ్డ్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. అయితే చాలా మందికి ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా దగ్గర కౌన్సిలింగ్ రండి. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఈ మధ్య చాలా మంది చాలా తక్కువ టైంలో సక్సెస్ అయిపోతున్నారు. ఎలా అంటే ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, ఎనర్జీ నెంబర్ ఏంటి, ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది నా కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మీకు కరెక్ట్గా ఛానలైజ్ చేసి ఇస్తానండి. ఒక చార్ట్ ప్రిపేర్ చేసి, అంటే అంత విధంగా బ్లూ ప్రింట్ లాగా నేను చెప్తున్నాను. ఈరోజు చాలా మంది చాలా పర్సనలైజ్ ప్లానింగ్కి వస్తున్నారు నా దగ్గరికి. మీరు కూడా ఈ వీడియో చూసి, సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా ఎలా ముందుకు ఎలా తెలియకపోతే నా దగ్గర కౌన్సిలింగ్కి రండి, లేదా క్లాస్కి రండి. సో నేను పర్సనలైజ్ ప్లానింగ్ అనే కౌన్సిలింగ్లో నేను లాంచ్ చేస్తున్నాను. సో ఇది చాలా ఈజీగా సక్సెస్ అయిపోవచ్చండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ధనవంతులు అవ్వడానికి నేను ఒక ఫార్ములా చెప్తాను అనమాట. ఈ ఫార్ములా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. 40% ఈఎంఐ రూల్. మీరు ఎంతైనా డబ్బు సంపాదించండి, మీ నెల ఈఎంఐ 40% మించకూడదు. అలా మించితే మీరు రిస్క్లో పడతారండి. అంటే మీకు ₹1,00,000 వస్తుంది అనుకోండి, 40,000కి మించి ఈఎంఐస్ ఉండకూడదు. అలా ఉన్నామా అయిపోయినట్టే పని ఇంకా. అందువల్ల సో ఒకవేళ మీకు 2 లక్షలు వచ్చింది, 40% అంటే 8 లక్షలకు మించి ఈఎంఐస్ ఉండకూడదు. అలా ఎంత సంపాదిస్తున్నామో అందులో 40% ఈఎంఐ రూల్ పెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి 40% ఈఎంఐ రూల్ అని టైప్ చేయండి. మీరు రూల్ చేయాలంటే రూల్స్ తెలుసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఎంతైనా రానియండి, మీ నెల ఈఎంఐస్ ఏదైతే ఉన్నాయో 40% మించకుండా జాగ్రత్త పడండి. అందుకే చెప్తానండి, సక్సెస్ వస్తున్నప్పుడు గర్వపడకూడదు, జాగ్రత్త పడాలన్నమాట. ఇది సో అప్పులు కంట్రోల్ చేసుకోవడానికి 40% ఈఎంఐ రూల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఎలా ఉన్నారంటే, ఎలా పడితే లోన్స్ తీసేసుకుని ఈఎంఐలు పెంచేసుకుని ఒక్కసారి ఇన్కమ్ ఎప్పుడు తగ్గిపోద్దో ఇంకా అంతే. ఇప్పుడు ఇన్కమ్ బాగానే ఉండేటప్పుడు అందరూ వస్తారు, సార్ లోన్ తీసుకోండి మనం సూపర్ లోన్ ఎత్తున్నారు, మీరు తీసేసుకుంటారు, సంతకం పెడుతుంటారు. ఆ తర్వాత ఈఎంఐ గుర్తుపెట్టుకుని, లోన్ ఒక్కసారే వస్తుంది, ఈఎంఐలు 40 సంవత్సరాలు కట్టాలి. లోన్ వచ్చేది ఒక్కసారే, ఈఎంఐలు కట్టాల్సింది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. సో జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోండి. సో అలా ఒకవేళ మీరు ఎక్కువ కొనాలనుకుంటే నా క్లాసెస్కి రండి. ఎలా కొనాలి, ప్లానింగ్ ఎలాగా అని నేను చెప్తానండి. సో అది మిలినియర్ ప్లానింగ్ చెప్తానండి. సో ఇది మాత్రం ఫాలో అయితే, ఇది చాలా మంది ఎలా ఉన్నారు, ఇంతకు ముందు కూడా చెప్పాను, వారన్ బఫెట్ అనవసరమైన వస్తువులు కొనుక్కుంటూ పోతే అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. వారన్ బఫెట్ ఎంత బాగా చెప్పారండి. మీ అందరికి ఒక రూల్ చెప్తానండి, ఎక్స్ట్రాడినరీ రూల్స్. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఒక ఫార్ములా తెలుసుకున్నాను. వారన్ బఫెట్ పర్ డే ఇన్కమ్ 250 కోట్లు. పర్ డే ఇన్కమ్ 250 కోట్లు. ఈరోజు 320 కోట్లు. ఈరోజు 320 కోట్లు. రీసెంట్గా వారన్ బఫెట్ ఒక బిలియనర్ క్లబ్ అని ఒకటి ఉంది, బిలియనర్స్ క్లబ్, ట్రిలియనర్స్ క్లబ్లో ఉంది. ఆ రోజు వారన్ బఫెట్ జాగ్రత్త ఉంది, రోజుకి 320 కోట్లు సంపాదించే వ్యక్తి ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. అందరూ కలిసి గేమ్ ఆడారట, గల్ఫ్ గేమ్ జనరల్గా. సో గోల్ఫ్ ఆడాల్సింది, గోల్ఫ్ ఆడితే అందరూ సరదాగా అన్నారట, జస్ట్ ఒక $500 ఎంతండి, $500 గేమ్ ఆడదాం, ఓడిపోయిన వాళ్ళు $500 కట్టాలి అని చెప్పేసానంటే, వారన్ బఫెట్ అన్నాడట, నో ఐ డోంట్ వాంట్ టు ప్లే దిస్ గేమ్ అని. అంటే అందరూ చుట్టుపక్కల ఉన్న అందరూ అన్నారు, హే కమ్ ఆన్, యు ఆర్ ఎ బిలియనర్, ట్రిలియనర్, వై ఆర్ యూ ప్లేయింగ్, జస్ట్ $500 ఇస్ అ పీస్ ఆఫ్ కేక్, జస్ట్ $500 నువ్వు ఆడలేవా, హే కమ్ ఆన్ వారన్ బఫెట్ అని. అంటే వారన్ బఫెట్ ఏం చెప్పాడు సార్, నేను ఆడను అని. అంటే అందరూ అన్నారు, ఏ $500 నీకేముందబ్బా, జస్ట్ పీస్ ఆఫ్ కేక్ అని అన్నారంటే, అతను ఎందుకు ఆడినాడంటే, నేను ఆడను ఎందుకంటే నాకు తెలుసు ఈ గేమ్ నేను ఓడిపోతాను, ఖచ్చితంగా నా $500 వేస్ట్ అయిపోతాయి అనేసి అన్నాడు. అదే మనకి 3 నెలలు రోజుకి 320 కోట్లు, డైలీ 320 కోట్లు, ఈరోజు 320 కోట్లు సంపాదించే వ్యక్తి $500 కూడా అనవసరంగా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తే మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఎంత కాన్షియస్గా ఉన్నాడు అతను డబ్బు పట్ల అనేది అనమాట. డబ్బుని ఎప్పుడైతే మీరు ఇలా వదిలేస్తుంటూ ఉంటారో, డబ్బు కూడా అలా వదిలేస్తుంది మనల్ని. సో అందువల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకున్నారు, 320 కోట్లు వచ్చే వ్యక్తి కూడా నేను గేమ్ ఆడను, ఖచ్చితంగా ఓడిపోతానని తెలుసు, వై షుడ్ ఐ వేస్ట్ మై $500 అన్నెసెసరీలీ అని అన్నాడు అనమాట. సో అందువల్ల గ్రేట్ అండి, రియల్లీ ఫెంటాస్టిక్ ఇది. సో అవేర్నెస్ అనేది చాలా అవసరం.
సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కూడా నా క్లాసెస్కి రండి, ఇంకా ఫాస్ట్గా బిజినెస్ ఎలా అవ్వాలని నేను చెప్తాను అనమాట. ఫెంటాస్టిక్ అండి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఇప్పటివరకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను. దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్, అప్పుల నుంచి ఆస్తులకు ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి కష్టాల నుంచి నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.